హలో మూవీమేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్టా నెంబర్ 1 సూక్ష్మదర్శిని. ఇదొక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మావా ఈ మూవీ ఉంటది మావా, కిరాక్ అంటే కిరాక్ ఉంది బో, మామూలుగా లేదు అసలు. మలయాళం మూవీస్ అంటేనే తోపురా అని నిరూపించుకున్న మరొక గ్రేట్ మూవీ ఇది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ కి మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్కా బ్రో. మైండ్ బ్లాకే కాదు, ఇంద్రధనస్సులో ఉన్న అన్ని కలర్స్ కనిపిస్తాయి. లేటెస్ట్ గా కా మూవీ మనం చూసాం కదా, సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ వల్ల ఎంత సాటిస్ఫై అయ్యాము. ఈ మూవీ కూడా అంతే. చిన్న కాన్సెప్ట్ అయ్యా, మన ఫహాద్ ఫాసిల్ వైఫ్ నజ్రియా ఉంది కదా, ఇందులో హీరోయిన్ అన్నమాట. తన పక్కింట్లోకి మన హీరో బసిల్ జోసెఫ్ రెంట్కి వస్తాడు. వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లం అయితే ఆ ఇంట్లో ఏదో జరుగుతుందండి. మన హీరోయిన్ పాప వాళ్ళ ఇంటిపై ఒక కన్నేస్తుంది. తను కన్నేయడం వల్ల ఏం జరిగింది, ఏం కనిపెట్టింది అనేది ప్లాట్. ఇది ప్రజెంట్ ఇంకా అఫీషియల్ ఓటీటీస్ లోకి రాలేదు, బట్ ఆన్లైన్ లోకి హెచ్డి ప్రింట్ వచ్చేసింది. ఇఫ్ ఎవరికైనా ఈ మూవీ నచ్చకపోతే మన మూవీ మ్యాచ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. నేనైతే ఈ మూవీకి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఆ 15 మార్క్స్ ఎందుకు ఇవ్వలేదురా నన్ను అడిగితే, మళ్ళీ మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి కదా బ్రో, అందుకే ఇవ్వలేదు. ఇది కూడా స్లోగా ఉంటది. ఆ రైటింగ్ అయితే పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే బ్రో. జస్ట్ ఒక 2-3 హౌసెస్ చుట్టూ ఇంత సింపుల్ స్టోరీని మనం అస్సలు గెస్ చేయడానికి ఛాన్స్ కూడా లేకుండా ఇంత థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేయొచ్చు అని నిరూపించిన రైటింగ్ అయితే నేను ఫిదా అయిపోయా. కంటెంట్ ఈస్ కింగ్ అని నిరూపించిన ఈ మూవీని ప్రతి ఒక్కరు చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ కి దీనమ్మ అని మనం షాక్ అవడం పక్కా. మరి తోప్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. తెలుగులో లేదని ఈ మూవీని మిస్ అయితే మాత్రం మీరు ఒక అద్భుతాన్ని మిస్ అయినట్టే. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 జీబ్రా తెలుగు. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. హర్షద్ మెహతా స్కామ్ 1992 నుండి మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ వరకు బ్యాంకింగ్ సిస్టమ్ మీద కొన్ని మూవీస్ అప్పుడప్పుడు వస్తున్నాయి మావా. ఈ జీబ్రా కూడా అలాంటి స్టోరీనే. మూవీ అయితే మాస్ అంటే మాస్ ఉంది బ్రో. సత్యదేవ్ తన క్యారెక్టర్ కోసం ఎంత చేయాలో అంత చేశాడు. సూర్య క్యారెక్టర్ లో ఇంటెన్స్ చూపించాడు, కొన్ని చోట్ల కామెడీని, ఇంకొన్ని చోట్ల ఎమోషనల్ గా కిరాక్ యాక్ట్ చేశాడు. మన కామెడియన్ సత్య మళ్ళీ మత్తు వదిలించేలా నవ్వించాడు బ్రో. కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ కి గిలిగింతలు. హీరోయిన్ కోసం బ్యాంక్ ఎంప్లాయ్ అయిన హీరో బ్యాంక్ లో ఒక స్కామ్ చేస్తాడు. దానివల్ల ఏం జరిగింది అనేది ప్లాట్. మనీ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామాకి 100కి ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. ఈ మూవీ యాక్చువల్లీ December 18 నుండి ఆహాలో ప్లే అవుతుంది, కానీ ఈ లోపే హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 దట్ క్రిస్మస్. ఇదొక యానిమేటెడ్ ఫ్యామిలీ కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది బ్రో. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా, అయితే వాళ్ళకి ఈ మూవీని పక్కా ఇవ్వండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. తుఫాన్ లో శాంటా తాత గిఫ్ట్స్ బయలుదేరగా దారిలో తుఫాన్ లో చిక్కుకుంటాడు అనమాట. మరి తాత ఆ తుఫాన్ నుండి తప్పించుకొని టౌన్ స్వాక్ నగరంలోని కిడ్స్ కి గిఫ్ట్ ఇస్తాడా లేదా అన్నది దట్ క్రిస్మస్ సినిమాలో మీరు చూసి తెలుసుకోవాల్సిందే. పిల్లలకి బాగా నచ్చుతుంది. దీని IMDb రేటింగ్ 6.8/10. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. లిస్ట్ నెంబర్ 4 స్టింగ్. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. మన పిల్లులు కుక్కల్ని పెంచుకోవడం కామన్, కానీ ఇందులో పాప ఒక స్పైడర్ ని పెంచుకుంటది. ఆ స్పైడర్ సక్కగా ఉండొచ్చు కదా, అది స్పైడర్ మ్యాన్ కంటే డేంజర్ గా తయారవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరిగింది అనేది ప్లాట్. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 32 minutes ఏమావా. సో ఒక చిన్న సిట్టింగ్ లో లేపేయచ్చు. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. లిస్ట్ నెంబర్ 5 చందు ఛాంపియన్. ఇది ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ తోప్ మూవీని మేము ఎప్పుడో చూసేసాం కదా బ్రో, నువ్వు ఎప్పుడో రికమెండ్ చేసావు, మేము చూసేసామని మీలో కొందరు అంటారేమో. మరి ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ గారికి ఏదో మాటలు చందు ఛాంపియన్ చూసావారా అని అడిగా. అదేం సినిమా అన్నాడు. ఇక నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుచెట్టుగా ఉంది అదనమాట. సో ఉంటారు, ఎందుకు ఉండరు, అలా మధ్యలో మిస్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ చూస్తారని మళ్ళీ రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. చిన్నప్పుడు మన స్కూల్లో మన టీచర్ నువ్వు ఏమవుతారా అని అడిగితే ఒక డాక్టర్ అంటాడు, ఇంకోటేమో యాక్టర్ అంటాడు, ఏవేవో చెప్తారు. కానీ ఇందులో హీరో గోల్డ్ మెడల్ అవుతా అని అంటాడు, టీచర్తో చెప్తాడు. మరి దానికోసం ఎంత కష్టపడ్డాడు అనేది కిరాక ప్రయత్నం చేశారు బ్రో. మనం కసిగా ట్రై చేస్తే బిజినెస్ మ్యాన్ లో అయినా సరే మహేష్ బాబు క్లైమాక్స్ ఒక డైలాగ్ లాగా మన టార్గెట్ 10 miles అయితే ఏం ఫైదా 11th mile అనేలా ఇందులో హీరో ఎన్ని హడిల్స్ దాటాడు అనేది తోపులా తీశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ లో ఏదో ఒకటి పొడిచేద్దాం
చేద్దామనే ప్రతి ఒక్క ప్యాషన్ ఉన్నవాడు ఈ ఇన్స్పైరింగ్ మూవీని పక్కా చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పక్కాగా చూడాలి. చూడండి, దీని IMDb రేటింగ్ 7.8/10. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శివ బ్రో కామెంట్ పెట్టాడు, అండర్ ది డోమ్ MX ప్లేయర్లో తెలుగులో ఉంది బ్రో అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ శివ బ్రో. లాస్ట్ వీడియోలో ఓన్లీ ఇంగ్లీష్లో అని చెప్పాను, తెలుగులో కూడా ఉందంట. సో ఎంజాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ అన్విక ఫ్రమ్ గుంటూరు సిస్ కామెంట్ పెట్టింది, రెడ్ వన్ సూపర్ మూవీ బ్రో, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ రాక్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అన్విక సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ పద్మజ సిస్ కామెంట్ పెట్టింది, మెకానిక్ రాకీ బాగుంది అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ పద్మ సిస్. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన వీడియోలో ఎన్ని చూశారు, ఎన్ని మూవీస్ చూశారు, ఎన్ని సిరీస్ చూశారు వెంటనే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ చదువుతారు ర్యాండంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.